వెల్కమ్ టు అభయ్ స్టడీ టెక్. ఈరోజు మనము నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్స్ వాల్యూస్ని 2 సెకండ్స్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. హౌ టు క్యాలిక్యులేట్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్స్. హౌ టు క్యాలిక్యులేట్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్స్ ఇన్ 2 seconds. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. హౌ టు క్యాలిక్యులేట్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్స్ ఇన్ 2 seconds. లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు మనము పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్స్ చూద్దాం. √9, √4, √16, √25. These are the perfect square root numbers. √9 value is the 3, √4 value is the 2, √16 value is the 4, √25 value is the 5. ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్స్. ఇప్పుడు నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్స్ చూద్దాం. √12, √10, √28, √32, √93. These are the non-perfect square root numbers. ఏమంటారు దీంట్లోని? నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్స్. వీటి వాల్యూ ఏంటో మనము ఈజీగా 2 secondsలో కనిపెట్టవచ్చు. మీరు చాలా జాగ్రత్తగా వినండి. చాలా ఈజీ ప్రాసెస్, 2 సెకండ్లో అయిపోతుంది. మీకు ఎంత పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా కానీ 2 సెకండ్స్లో చేసేయచ్చు. ఏం టెన్షన్ పడొద్దు. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మా వీడియోస్ నేరుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు మీరు. ఇప్పుడు మనము √12 వాల్యూ ఏంటో చూద్దాము. ఫస్ట్ √12 ఇస్ ద నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్. ఫస్ట్ దానికి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్స్ ఏమున్నాయో దగ్గరగా మనం చూసుకోవాలి. 9, 16. దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్స్. ఇప్పుడు √12 ఎలా రాయొచ్చు? √9 + 3గా రాయొచ్చు. దెన్ √9 వాల్యూ ఇస్ ద 3 ప్లస్ 3 ఈ 3ని మనము డబుల్ చేసి డివైడెడ్ బై రాసుకోవాలి. 3/6. ఇప్పుడు 3/6 ఈజ్ ఈక్వల్ టు 0.5 అవుతుంది. 0.5. 3 + 0.5 is equal to 3.5 is the value. ఇంతే సింపుల్. ఇప్పుడు 16తోని మనం చేద్దాం. √16 - 4. √16 వాల్యూ ఇస్ ద 4 మైనస్ 4 ఈ 4ని మనం డబుల్ చేస్తే 8 అవుతుంది. 4/8. 4 - 4/8. దీని వాల్యూ వచ్చేసి 0.5. నెక్స్ట్ దేర్ ఈజ్ ఈక్వల్ 4 - 0.5. దేర్ ఈక్వల్ 3.5 ఈజ్ ద ఆన్సర్. మీరు ఎలాగైనా చేయొచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీరు పెద్ద హైరాణ పడాల్సిన అవసరం లేదు. మీకు ఇవన్నీ అప్రాక్సిమేట్ వాల్యూస్ అనమాట. √12 ఈజ్ ఈక్వల్ టు 3.5 ఈజ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ. మనకు వచ్చేవన్నీ అప్రాక్సిమేట్లోనే వస్తాయి, దగ్గరలో వస్తాయి. మీరు టెన్షన్ పడొద్దు. ఎగ్జామ్లో అప్పుడు మనకి ఏదైతే దగ్గరగా వాల్యూ ఉంటుందో దాన్ని ఆన్సర్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్స్ వాల్యూస్ ఇలానే ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ √10 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు √10 ఎలా రాసుకోవచ్చు? 9 + 1గా రాసుకోవచ్చు. √9 + 1. వెయిట్, √9 + 1 is equal √9 value is the 3 plus 1/3ని డబుల్ చేస్తే 6. దేర్ ఈక్వల్ 3 + 1/6 అంటే 0.16 వస్తుంది. దేర్ ఈక్వల్ 3 + 0.16 అంటే 3.16 is the answer. నెక్స్ట్ √28 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు √28 ఎలా రాసుకోవచ్చు? √25 + 3గా రాసుకోవచ్చు. √25 + 3. దెన్ √25 వాల్యూ ఈజ్ ద 5. వీ కెన్ రైట్ యాజ్ 5 ప్లస్ 3/5ని డబుల్ చేస్తే 10. 3/10 ఈజ్ ద 0.3. 5 + 0.3.
దేర్ ఈక్వల్ ఆన్సర్ ఈజ్ 5.3 ఈజ్ ద ఆన్సర్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ √32 వాల్యూ ఎట్లా చేయాలో చూద్దాం. √32 ఈజ్ ఈక్వల్ టు √36 - 4. √36 అంటే మనకు 6 వస్తుంది కదా, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్ కాబట్టి √36 - 4. √36 అంటే 6. ఇప్పుడు ఇక్కడ 6 రాద్దాం. 6 - 4/6 డబల్ చేస్తే 12. 4/12. దెన్ 6 - 4/12 అంటే 0.33 వస్తుంది ఆన్సర్. 4 1 4 4 3 12 0.33 వస్తుంది. 6 - 0.33 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఈజ్ 5.66 ఈజ్ ద ఆన్సర్. చాలా ఈజీగా ఉంటుందండి, మీరు టెన్షన్ పడొద్దు. ఇవన్నీ అప్రాక్సిమేట్ వాల్యూసే. మన నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్ ఇలా చేస్తేనే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనము √93 వాల్యూ ఎలా చేయాలో చూద్దాం. దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్ ఏంటి? 100. √100 - 7. దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్ దగ్గరగా ఉంది. 93కి 100 దగ్గరగా ఉంది కాబట్టి అది రాసుకున్నా. 100 √100 అంటే 10. 10 - 7/20. 10 డబుల్ చేస్తే 20 ఈజ్ ఈక్వల్ 10 - 7/20 వాల్యూ ఈజ్ ద 0.35. We can write as 0.35. 10 - 0.35. Their equal answer is the 9.65. 10 - 0.35 చేస్తే మనకు 9.65 is the answer. ఇప్పుడు 95 √95 వాల్యూ ఎలా చేద్దామో చూద్దాం. √100 అంటే మనకు 10. 10 - 5/20 అంటే 10ని డబుల్ చేస్తున్నాం కాబట్టి 20. దెన్ 5/20 అంటే 1/4. 5/20 అంటే ఇక్కడ 1/4 వస్తుంది. 1/4 వాల్యూ ఈజ్ చెప్పండి. 1/4 వాల్యూ ఈజ్ 0.25. 10 - 0.25. Their answer is 9.75 is the answer. 9.75 is the answer. చాలా ఈజీ ప్రాసెస్. మీరు పెద్ద ఐరాణ పడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడకండి. ఈజీగా మీరు ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు √648 చూద్దాం. √648 అంటే √625 + 23గా రాసుకోవచ్చు. √625 అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. సో దీని 625ని 25గా రాసుకోవచ్చు కాబట్టి మనం 625 + 23గా రాసుకున్నాం. 25 + 23/50 బికాస్ 25ని డబుల్ చేస్తే 50. దెన్ 23/50 వాల్యూ ఈజ్ ద 0.46. They're equal 25 + 0.46. They're equal answer is the 25.46 is the answer. 25.46 is the answer. చాలా సింపుల్ ప్రాసెస్. మీరే పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఇంటి దగ్గర కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లతో పాటు వేరే కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే, దయచేసి వీడియోస్ చూసి మాత్రం వదిలేయకండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన వీడియో. ఇంకా అదేవిధంగా వీడియో చూసి మాత్రం వదిలేయకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా బెస్ట్ వీడియోస్ చేయగలుగుతాను, బెస్ట్ ట్రిక్స్ చెప్పగలుగుతాను మీకు. ఇలాంటి ట్రిక్స్ చాలా ఉన్నాయి, ఇంకా మీకు అన్నిటినీ షేర్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.